హాయ్ హలో హాల్ వెల్కమ్ టు స్మైలీ స్టోరీస్. నీకు మా నాన్న మాట ఇచ్చినప్పుడు అక్కడ తనని ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడగాలి, అంతేకాని కనీసం నా ఇష్టంతో పని లేకుండా అలా ఎలా తాళి కట్టావు? ఎవరికి నచ్చింది వాళ్ళు చేశారు, మధ్యలో నేను ఒకదాన్ని ఉన్నానని మర్చిపోయారా? లేకపోతే మీరేం చేసినా నేనేం చేయలేనని మీ ధైర్యమా అని ఏడుస్తూ అడిగాను. అతను నా వైపు అలానే చూస్తున్నాడు తప్ప సమాధానం చెప్పలేదు. నాకింకా చాలా కోపం వచ్చింది. అతను కనీసం నోరు విప్పి సమాధానం చెప్పకపోయేసరికి ఎంత పొగురు అనుకున్నాను. తర్వాత నేనే అతనితో, ఇదేనా మీ అమ్మగారు నీకు నేర్పించిన సంస్కారం? ఒక అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకుని తీసుకురమ్మని చెప్పారా? అసలు నిన్ను ఒక మనిషిగా పెంచారా? నీకు మనసన్నదే లేదు. అవతలి వాళ్ళు ఎలా పోతే నీకేం అనుకుంటావు? వాళ్ళు ప్రాణాలు పోయినా మీ పంతాలే మీకు కావాలి, అంతే కదా నీకు? ఇప్పుడు నాకు ఈ జీవితం నచ్చలేదు. అందుకు నేను ఇప్పుడు ప్రాణాలు తీసుకుంటే ఏం చేయగలరు మీరు? మీ పంతాలు పట్టింపులు నా ప్రాణాలు తిరిగి తీసుకురాగలవా అని అడిగాను. అతనికి వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడేసరికి చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో నేరుగా వచ్చి నా గొంతు పట్టుకున్నాడు. మా అమ్మ నాకు సంస్కారం నేర్పలేదంటావా? ఆ సంస్కారమే లేకుంటే ఈరోజు నీ జీవితం ఎలా పోయింటే నాకెందుకు అని వదిలేసి ఉండేవాణ్ణి. కానీ నిన్ను ఒక మోసగాడు చేతిలో కాపాడాను. కనీసం నీకు ఆ పెళ్ళికొడుకు ఎలాంటి వాడని తెలుసా? మీ నాన్న చెప్పగానే గంగిరెద్దుల తల ఆడించి పీటల మీద కూర్చున్నావు. మీ నాన్న నాకు ఇచ్చిన మాట నిలబెట్టకపోయినా నేను వదిలేసి ఉండేవాణ్ణి. కానీ నిన్ను అలాంటి వాడి చేతిలో పెడుతుంటే చూస్తూ ఉండలేక అలా వచ్చి తీసుకువచ్చాను అని చెప్పి నన్ను విసురుగా వదిలేసి ఆ రూమ్ నుంచి వెళ్ళిపోయాడు. నాకు అసలు ఏమీ అర్థం కాలేదు. ఆ పెళ్ళికొడుకు మోసగాడు అన్న మాట నా చెవుల్లో పదే పదే వినిపిస్తుంది. తలంతా తిరుగుతున్నట్టుగా ఉంది. అలానే నేల మీద పడిపోయాను. నేను కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళమ్మ నా పక్కన కూర్చొని ఉంది. నేను కళ్ళు తెరవగానే నన్ను చూసి, ఇప్పుడు ఎలా ఉంది జాను? లేదంటే మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయా అని అడిగింది. నేను బాగున్నట్టు తల ఊపాను. ఆవిడ నాకు జ్యూస్ ఇచ్చింది తాగమని. నేను వద్దని చెప్పాను. ఆవిడ, లేదు, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. డాక్టర్ నేను చెక్ చేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం వల్ల కళ్ళు తిరిగి పడిపోయావని చెప్పారు. నేను నీకు చెప్పాను కదమ్మా, ఎక్కువ ఆలోచించకుండా ఉండు అని. మళ్ళీ ఎందుకు జరిగిపోయిన వాటి గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావు? ఈ జ్యూస్ తాగి కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని చెప్పి ఆవిడ నాకు జ్యూస్ తాగించింది. తర్వాత అలాగే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. జ్యూస్ తాగి రెస్ట్ తీసుకో అని చెప్పి ఆమె నాకు జ్యూస్ తాగించింది. తరువాత అలాగే ఆలోచిస్తూ నిద్రలోకి జారుకున్నాను. తర్వాత నేను ఉదయాన్నే నిద్ర లేవగానే ఆంటీ నా రూమ్లోకి వచ్చారు. నన్ను ఫ్రెష్ అయి రమ్మన్నారు. అలాగే నా కోసం తెచ్చిన చీర కూడా బెడ్ మీద పెట్టేసి వెళ్ళారు. నేను లేచి వాష్రూమ్లోకి వెళ్ళాను. అక్కడున్న మిర్రర్లో నన్ను నేను చూసుకుంటే నా గొంతు దగ్గర ఎర్రగా కమిలిపోయింది. అప్పుడే నేను రాత్రి తనని అన్న మాటలు గుర్తొచ్చాయి. అలానే అతను కోపంగా నా గొంతు పట్టుకోవటం గుర్తు రాగానే నా ఒంట్లో వణుకు మొదలయ్యింది. ఎందుకు ఆ క్షణం అతన్ని అంత కోపంగా చూడగానే చాలా భయం వేసింది. ఇప్పుడు ఆ విషయం తలుచుకున్నా ఒళ్ళంతా వణుకు పుడుతుంది. అలానే ఆలోచిస్తూ ఫ్రెష్ అయి బయటకు వచ్చాను. నా కోసం తెచ్చిన చీర చూసి దాన్ని తీసి కట్టుకున్నాను. ఎలాగో పెళ్ళికి ముందు అప్పుడప్పుడు చీర కట్టుకోవటం అలవాటు ఉండటంతో ఎవరి సహాయం లేకుండా నేనే శారీ కట్టుకున్నాను. నేను రెడీ అయి మిర్రర్ దగ్గరకు వెళ్ళేసరికి ఆంటీ నా రూమ్లోకి వచ్చారు. అప్పుడే రెడీ అయిపోయావా జాను? పిలుచుంటే వచ్చేదాన్ని కదా అని అన్నారు. పర్లేదండి, మీకెందుకు శ్రమ అని అన్నాను. అప్పుడే ఆమె నా గొంతు దగ్గర చూసి, అక్కడ ఏమైంది అలా కమిలిపోయింది అని అడిగింది. నేను ఏమీ సమాధానం చెప్పకుండా తల కిందకు దించుకున్నాను.
ఆంటీ మళ్ళీ నన్ను అడిగింది. ఏమైంది జాను? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా తల కిందకు దించుకున్నావు అని అడుగుతూ తనే మళ్ళీ సడన్గా అభి నిన్ను ఏమన్నా అన్నాడా అనింది. అయినా నేను ఏమీ సమాధానం చెప్పలేదు. తర్వాత ఆవిడ అభి అని గట్టిగా పిలిచింది. మీకు స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.